నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పుష్కరానికి ఒకసారి అంటే దాదాపు ఒక 12 సంవత్సరాలకు ఒకసారి పవన్ కళ్యాణ్ ఆయన ఫ్యాన్స్కి మంచి జోష్ని ఇస్తాడు. అప్పుడెప్పుడు 2 పుష్కరాలకు ముందు ఖుషి, తర్వాత అత్తారింటికి దారేది, నిన్న ఓజీ అనేటువంటి సినిమా హిట్ టాక్ వచ్చింది. హిట్ టాక్ రావడమే కాదు, 4 రోజుల్లో 252 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. 252 కోట్లు అంటే ఆయన పాన్ ఇండియా హీరోను కాదు ఈ ప్రస్తుతానికి. అదేవిధంగా దర్శకుడేమి పెద్ద పేరున్న రాజమౌళినో సుకుమారో అంతకన్నా కాదు, ఒక సాధారణ దర్శకుడితో 252 కోట్ల రూపాయలు 4 రోజుల్లో కొల్లగొట్టడం ఆషామాషి విషయం కూడా కానే కాదు. ఇక అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ పని అయిపోయింది. అప్పుడు 2019లో ఓడిపోయినప్పుడు అయితే గనుక ఇక రాజకీయాలకి పనికిరాడు, 2 చోట్ల ఓడిపోయాడు, ఎలాగో సినిమాల్లో ఫ్లాప్ లో ఉన్నాడు. ఇక సినిమాల్లో అయితే గనుక పవన్ కళ్యాణ్ ఇంకా పర్మనెంట్ గా షెడ్కి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన రాజకీయాల్లోకి వచ్చారని చెప్పి రకరకాల అవమానాల మధ్య ఎన్నికలకు వెళ్ళాడు. తర్వాత తీసినటువంటి ఆ రీమేక్ సినిమాలు ఏవైతే ఉన్నాయో ఇంకా అవన్నీ చూసాము. రీమేక్ అంటే మామూలు రీమేక్లు కాదు, అవి రాడు రంబోలాలు. అది ఇప్పుడు తమిళ్లోనో మలయాళంలోనో వచ్చేసినటువంటి సినిమాలను దాన్ని తెలుగులో డబ్ చేసేసి తెలుగు టీవీలో కూడా వేసేసినటువంటి సినిమాలను డబ్ చేసి దాన్ని అభిమానుల మీదకు వదిలేవాడు పవన్ కళ్యాణ్. సో మొత్తానికి ఒక ఫ్రెష్ సబ్జెక్ట్ తో మళ్ళీ ఇదేమన్నా ఓజీ అంటే కళాఖండం ఏమన్నా తీసేశారేమో మంచి కథతో అనుకునేరు. ఇందులో కథ లేదు, కాకరకాయ లేదు. ఇలాంటి కథలు ఒక 250 చూసింటాం మనమే. అదే పోర్టును కాపాడడం, అదే ఫ్యామిలీ కోసం, అదే మాఫియా డాన్ క్యారెక్టర్ అయితే చేయడం జరిగింది. కానీ ఆయన క్యారెక్టరైజేషన్ కావచ్చు, అదే విధంగా ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ కళ్యాణ్ అభిమానికి ఏం కావాలి అని చెప్పి ఒక పేపర్ మీద రాసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేశాడు సుజిత్. వాస్తవంగా చూడాలంటే ఇంటర్వెల్ కు ముందు ఒక 5 సీన్లు, ఇంటర్వెల్ తర్వాత ఒక 5 సీన్లు. కానీ పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనపడే అంత సేపు ఒక్కరు కూడా సీట్లో కూర్చోరు. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే అర్థం చేసుకోండి ఏ విధంగా ఊపుతా ఉంది థియేటర్లలో సినిమా అని చెప్పి. సో పవన్ కళ్యాణ్తో సినిమా తీయాలంటే అదేందో మహాభారతం అంత పెద్ద కథ లేదా రామాయణం అంత సెంటిమెంట్ ఉండవలసినటువంటి అవసరం లేదు. కేవలం చిన్న కథ తీసుకొని ఆయన ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేస్తే చాలు, కలెక్షన్లు వాటంతటా అవే వస్తాయని చెప్పి గబ్బర్ సింగ్ తో ప్రూవ్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు ఓజీతో ప్రూవ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో సినిమా అనగానే పెద్ద పెద్ద కథలు లేకపోతే ఏదైనా ఒక రీమేక్ చేసేద్దాము అని చెప్పి, వాస్తవంగా ఈ సినిమాకు నాకు తెలిసి నాకున్న పరిజ్ఞానం ప్రకారం పవన్ కళ్యాణ్ ఒక 30 రోజులు కూడా డేట్స్ ఇచ్చిండ్రు ఈ సినిమాకు. అయినా కూడా ఇచ్చినటువంటి సమయం ఏదైతే ఉందో దాన్ని చాలా చక్కగా వాడుకొని సుజిత్ ఒక కల్ట్ ఫ్యాన్ అని అయితే నిరూపించుకున్నాడు. ఇచ్చింది తక్కువ సమయం అయినప్పటికీ కూడా, కానీ దాన్ని బాగా యూస్ చేసుకొని ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్లో ఏమి ఆశిస్తారని చెప్పి చాలా చక్కగా రాసుకొని మరి తీసి ఒక 2 గంటల 30 నిమిషాలు సినిమా అయితే దాంట్లో కూడా ఒక గంట ఉంటాడు పవన్ కళ్యాణ్ అంతే. కానీ ఆ గంట సేపు ఉర్రూతలుగించాడు సుజిత్ ఒకవైపు ఉర్రూతలుగిస్తే తమన్ ఇచ్చినటువంటి ఆ బీజిఎం ఏదైతే ఉందో నిజంగా ఆ బీజిఎంకి ఆ సుజిత్ టేకింగ్ తోడైనప్పుడు దానికి పవన్ కళ్యాణ్ స్టైల్ యాడ్ అయితే ఎట్లా ఉంటుందంటే బాక్స్ ఆఫీసు కాలిపోతుందని మరొకసారి రుజువు అయింది. చాలా సంవత్సరాల తర్వాత అందంగా ఆయన ఒక హీరోలాగా ఇంతకు ముందు సినిమాలతో పోలిస్తే చాలా యాక్టివ్ గాను అందంగాను ఆయన స్టైలిష్ గాను కనపడడం ఈ సినిమాకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. సో ఈ తరం నిబ్బీలు అయితే మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ కు 100 కోట్ల షేరే లేదు, 200 కోట్లు గ్రాసే లేదు. మొన్న వచ్చినటువంటి చిన్న డైరెక్టర్లు, చిన్న యాక్టర్లు కూడా 100 కోట్లు గ్రాస్ కొట్టేస్తా ఉన్నారు, 200 కోట్లు గ్రాస్ కొట్టేస్తా ఉన్నారు, 100 కోట్ల షేర్ కొట్టేస్తున్నారు. ఈయనేం పవర్ స్టార్ అయితే మరి 100 కోట్ల షేర్ ఎక్కడా అని చెప్పి ఎంత అవహేళనగా మాట్లాడే వాళ్ళంటే దానిని కేవలం 4 రోజుల్లో పవన్ కళ్యాణ్ అనే వాడికి సరైనటువంటి సినిమా పడితే ఆ బాక్స్ ఆఫీస్ ఊచకోత ఏ విధంగా ఉంటుందో నిరూపించాడు. సో మొత్తానికి ఆల్రెడీ ఇది బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయింది అంటా ఉన్నారు. ఈ బ్రేక్ ఈవెన్ అయ్యిందా లేదా, ఎంత కలెక్షన్లు వచ్చిందని దయచేసి ఈ కలెక్షన్స్ వెబ్సైట్ ట్రాకర్స్ ఉంటారు కదా, ఆ వెబ్సైట్లో ట్రాక్ చేసి వేసే వాళ్ళని నమ్మద్దు. కులానికి ఒక వెబ్సైటు, మతానికి ఒక వెబ్సైటు, పార్టీకి ఒక వెబ్సైటు, ఒక్కొక్క హీరోకి ఒక వెబ్సైట్ అని నోటికి వచ్చినటువంటి లెక్కలు వేస్తూ ఉంటారు. ఇక్కడ కరెక్ట్గా ఎంత కలెక్ట్ చేసింది అని తెలిసేది ఒక ప్రొడ్యూసర్కి, ఆ డిస్ట్రిబ్యూటర్కు, ఎగ్జిబ్యూటర్కు మాత్రమే. వాళ్ళు బయటకు చెప్పినా వీళ్ళు చెప్పింది రాయరు. కాబట్టి మొత్తానికి ఈ సినిమా బాగుందా లేదా, కలెక్షన్స్ ఎంత వచ్చినాయని చెప్పి నిన్న మొన్న థియేటర్ల దగ్గర ఆ సందడి చూస్తేనే అర్థమవుతుంది. సో ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ అయిపోయిందని చెప్పి ఆల్రెడీ ఆ సినీ వర్గాల్లో అయితే చర్చ కూడా జరుగుతుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఆయన ఫ్యాన్స్కి విందు భోజనం అంటే మంచి నాన్ వెజ్ మీల్స్నే పెట్టాడు.
ఒక 25% పవన్ కళ్యాణ్ని వాడుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత పెద్ద తుఫాన్ లాంటి కలెక్షన్లు సృష్టించవచ్చో సుజీత్ అయితే నిరూపించాడు. అదే పవన్ కళ్యాణ్ని 3 గంటల సేపు ఒక మంచి కథ రాసుకొని పెద్ద దర్శకుడి చేతిలో పడి, ఈ ప్రొడక్షన్ హౌసులు కాదు వీళ్ళైతే కనీసం మైదా పిండికి కూడా ఖర్చు పెట్టడం లేదు. వాళ్ళేదో పవన్ కళ్యాణ్ పేరు చెప్పి 4 డబ్బులు చేసుకుందామని తప్పితే కనీస పబ్లిసిటీ కూడా చేయకుండా మొన్నటి వరకు అంతెందుకండి హిందీలో పబ్లిసిటీ చేశారా? ఇలాంటి గ్యాంగ్స్టర్ యాక్షన్ మూవీస్ హిందీలో బాగా ఆడుతుంది. అలాంటి మంచి అవకాశం ఉండి కూడా కనీసం అంటే కనీసం పోస్టర్లు కూడా అంటించిన పాపాన లేదు. అదేవిధంగా హిందీలో అయితే ప్రచారము లేదు. ఊరికే పాన్ ఇండియా స్టార్ట్ చేశారు. కేవలం వచ్చినటువంటి 252 కోట్ల కలెక్షన్లు ఏవైతే ఉన్నాయో అది కూడా తెలుగు నుంచి రాబట్టిందే. హిందీలో కావచ్చు, తమిళ్లో కావచ్చు, కన్నడలో కావచ్చు, లేదా మలయాళంలో కావచ్చు. ప్రాపర్గా ఇప్పుడు రాజమౌళి ఏ విధంగా ఆయన పబ్లిసిటీ చేస్తాడు, అంతెందుకు అల్లు అర్జున్ ఏ విధంగా తన సినిమాను ప్రమోట్ చేసుకుంటాడు, ఆ విధంగా కనుక అందులో ఒక 20% ఈ సినిమాకు ప్రమోషన్లలో ఖర్చు పెట్టి ఉంటే కూడా 4 రోజుల్లోనే 500 కోట్ల రూపాయలు చేయవలసినటువంటి సినిమాని ఈ ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి కారణాలు ఏవైనా ఉండొచ్చును కానీ వాళ్ళు సంపేసుకున్నారు. సగానికి సగం డబ్బులు సంపేసుకున్నారు. సరే, అది డబ్బులు పెట్టింది ఆయన, వస్తే నష్టమో గిష్టమో వస్తే ఆయనకే వస్తుంది కాబట్టి. కానీ పవన్ కళ్యాణ్ తో ఒక మంచి సబ్జెక్ట్ తో గ్రిప్పింగ్ స్టోరీతో ఆయన ఫ్యాన్స్ కు నచ్చే విధంగా ఆయన్ని స్క్రీన్ మీద చూపిస్తే ఎటువంటి కలెక్షన్లు వస్తాయి అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ ఓజీ. ఇంకా ఓజీ 2 ఉంది అంటా ఉన్నారు. సుజిత్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, కేవలము నువ్వు 25%, ఇది నా మాటలు కదా, ఆయన ఏదో ఇప్పుడే చూశాను ఏదో ఇంటర్వ్యూలో చెప్పాడు, కేవలం ఒక 25% పవన్ కళ్యాణ్ని వాడుకుంటేనే ఇంత సునామీని సృష్టించాడే. ఓజీ పార్ట్ 2 అంటున్నావు కదా, అందులో 3 గంటలు పేర్లు పడేటప్పటి నుంచి ఎండింగ్ కార్డు వరకు పవన్ కళ్యాణ్ని ఇంత స్టైలిష్ గా కనుక చూపించగలిగితే పవన్ కళ్యాణ్ ముందర ఏ పాన్ ఇండియా స్టారు నిలబడడు. ఎందుకంటే ఆల్రెడీ ప్రూవ్ అయింది. దాంతో పాటు పబ్లిసిటీ చేసుకోండి. పబ్లిసిటీ అనే మాటే లేదు. వీళ్లకు టికెట్లు పెంచుకునే దాని మీద ఉన్నటువంటి ధ్యాస, బనీన్లు డ్రాయర్లు అమ్ముకునే దాంట్లో ఉండేటువంటి ధ్యాస, పబ్లిసిటీ చేయాలనేటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేదు. ఆ ప్రొడ్యూసర్ ఎటుపోయాడో తెలియదు. వాళ్ళకు మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయో కూడా తెలియదు. సో సినిమా హిట్ టాక్ వచ్చిన తర్వాత కూడా పబ్లిసిటీలు చేసుకోకపోతే ఆయన డబ్బులు ఆయన ఇష్టం కాబట్టి సో మనం చేసేది ఏమి లేదు. ఇకనైనా పవన్ కళ్యాణ్ అలాంటి ప్రొడ్యూసర్లను లేదా అలాంటి టీంను ఎంకరేజ్ చేయకుండా ఎవరైతే ఆకలితో ఉన్నారో అలాంటి ప్రొడ్యూసర్లకి డేట్స్ ఇస్తే కనీసం దాన్ని పక్క రాష్ట్రాల్లో సినిమాని తీసుకెళ్ళి, ఇంకా ఆయనకు కొత్తగా పేరు వచ్చేదేముంది అనుకో, సినిమాల్లో ఆయన చూడనటువంటి కలెక్షన్లు లేవు, ఆయన చూడనటువంటి ఇండస్ట్రీ హిట్లు లేవు కాబట్టి ఆయనకు అవసరం లేదు. కానీ ఆయన ఫ్యాన్స్కు అవసరం కాబట్టి అట్లీస్ట్ ఇక చేయబోయేటువంటి సినిమాల్లోనైనా మంచి ప్రొడక్షన్ హౌస్ని ఎన్నుకొని సో హిందీలోనో, తమిళ్లోనో, కన్నడలోనో కొంచెం పబ్లిసిటీ చేసుకుంటే 4 డబ్బులు వస్తాయి. సో ఇదే సినిమా కనుక వేరే హీరో ఎవరికి పడినా కూడా వాళ్ళు హిందీలో చాలా బాగా ప్రమోట్ చేసుకునేవాళ్ళు. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దరిద్రమో లేకపోతే ఆయన దరిద్రమో తెలియదు, కానీ ఈయనకు తగిలే వాళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళే అయింటారు. కాబట్టి హరిహర వీరమల్లు సినిమాకు చూసాము, ఆయన దిగి వచ్చి పబ్లిసిటీ చేసేంత వరకు ఆ సినిమాకు బజ్జే లేదు. మళ్ళీ హరిహర వీరమల్లు ఫ్లాప్ అయింది కదా, హరిహర వీరమల్లు అంత పెద్ద డిజాస్టర్ కలెక్షన్ల తర్వాత 252 కోట్ల రూపాయల కలెక్షన్లు చేయాలన్నా, అంత ప్రీ రిలీజ్ బిజినెస్ చేయాలన్నా అంత ఈజీ కాదు. అంటే పవన్ కళ్యాణ్ అంటే అదేదో శుక్రవారం రాత్రి హిట్ అయి శనివారం రాత్రి వచ్చినటువంటి క్రేజ్ కాదు ఇది. ఆయన సొంతంగా ఆయన సంపాదించుకున్నటువంటి, ఆయనది వాపు కాదు, పెద్ద డైరెక్టర్ల ముసుగులో వచ్చినటువంటి వాపు కాదు, ఆయన సొంతంగా సంపాదించుకున్నటువంటి బలుపది. కాబట్టి ఆయన పెద్దగా సినిమాని కేర్ చేయడు, వచ్చిందే రానే అని చెప్పి తీస్తా అంటాడు, తీసిందే తీస్తా ఉంటాడు, రీమేక్లు చేస్తూ అంటాడు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.